హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాటుకోడి చికెన్, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఇవన్నీ నేను ఫ్రెష్గా కట్ చేసుకున్నాను. చికెన్ వండి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇది నాటుకోడి చికెన్ అండి. చూసారా, ఎగ్స్ కనిపిస్తున్నాయా? మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నాటుకోడి ఇది పెట్టనట పాపం, ఎగ్ ఫామ్ అయినాయి. దీన్ని మేము కట్ చేయించుకున్నాం. ఇంకా మా బాబుకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం. వీటిని సపరేట్ పెడుతున్నాను. ఇంకా లివరును ఎగ్స్ తీసి అట్లనే వండితే అది అంత స్మాష్ అయిపోతుంది. అయితే ఇంకా ఈ చికెన్ మంచిగా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆ పేస్ట్ అంతా నేను రెడీ చేసుకున్నాను. రోట్లో వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. ఈ చికెన్లో ఆయిల్ ఎక్కువ పట్టది, కొంచెమే వేసుకోవాలి. నాటుకోడి చికెన్ స్కిన్ తోటి వండుతున్నాం కాబట్టి ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీన్ని న్యాచురల్గా చూపిస్తాను మీకు. ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నేను 1.5 కిలో కోడి కట్ చేస్తే కిలో చికెన్ వెళ్ళిందండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన కదా, అల్లం వెల్లుల్లి, ఆనియన్, ధనియాలు వీటిని నేను పేస్ట్ చేసుకున్నా. రోట్లోనే దంచుకున్నా కచ్చపచ్చ. ఇది కేవలం ఇది మనకు మాడిపోకుండా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు, మెంతి పౌడర్ వేసుకోవాలి. దీనికి ఇంకా మంచిగా కలుపుకుందాం. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మంచిగా కలుపుకుందాం. మంచిగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం బాగా కడిగి పెట్టుకున్న మంచిగా కట్ చేయించుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ బయటికి రావాలి. ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. దీన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇది నేను కట్టెల పొయ్యి మీదనే వండి చూపిద్దాం అనుకున్నా. కాకపోతే మా బాబు చికెన్ తీసుకొచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే వాడు లేవడమే 9 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాడు 10కి వెళ్ళేసరికి మేము కోళ్ళు అమ్మే వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఇది కలిపి మూత పెట్టుకోవాలి ఈలోపు. అయితే వాడు 10కి వెళ్ళి దానికి మక్కలు వేసి దాన్ని విలిచి తీసుకొచ్చి దీన్ని కటింగ్ షాప్ అంటే బార్బర్ షాప్ కాదండి, చికెన్ సెంటర్కి పోయేది కట్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అందుకే నేను స్టవ్ మీద వండి చూపిస్తున్నాను. ఇంకా న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. దీనికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా మనం చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ. చప్పచప్పగా ఉంటే బాగోదు. దీన్ని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీంట్లో ఈ చిల్లీ పౌడర్ అనేది చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనం దీనికి కలిపి పెట్టుకోలేదు కదా ముందుగానే. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఇదంతా చికెన్కి మంచిగా కారం అనేది పట్టుకోవాలి. ఇట్లా చూడండి, ఇప్పుడు చూడండి ఆయిల్ బయటకు వచ్చింది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకొని దీనికి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఇప్పుడు ఆయిల్లోనే ఇది సగం బాయిల్డ్ అవుతుంది. కిలో చికెన్కి యాక్చువల్గా 1 లీటర్ వాటర్ పడతాయి. బాగా మంచిగా నాటుకోడి పులుసులాగా పెట్టుకుంటే కొంచెం మామూలుగా అయితే 3/4 లీటర్. మా బాబు అయితే నన్ను మామూలుగా వేయమన్నాడు. 3/4 లీటర్ వాటర్ వేస్తున్నాను నేను దీనికి. పెట్టుకొని తర్వాత దీంట్లో వాటర్ వేసుకున్నాక ఊకే కలపద్దండి. ఎందుకంటే అదంతా ఇదైపోతుంది, ఆవిర్లన్నీ బయటకు వెళ్ళిపోయి బాగా బాయిల్డ్ కాదు చికెన్ అనేది. ఇప్పుడు దీనికి నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మా చిల్లీ పౌడర్లో ఎందుకంటే సాల్ట్ లేదు కాబట్టి మీరైతే టేస్ట్ చూసుకొని వేసుకోండి. నేను చెప్పినట్టు వేస్తే మరి మీ చిల్లీ పౌడర్ ఎంత స్పైసీ ఉందో నాకు తెలియదు కదా. నాకైతే మామూలుగా స్పైసీ ఉంది, అందుకే నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నాకు సరిపోతుంది ఇది. ఇంకా ఇప్పుడు చూడండి, ఎగ్ ఫామ్ అయిందని చెప్పిన కదా. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ యాడ్ చేసిన తర్వాతనే మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ గిన అప్పుడు మనము ఈ లివరును ఎగ్స్ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపద్దు, ఎందుకంటే అవన్నీ బ్రేక్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మూత చూస్తే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు దీనికి మనం ధనియా పౌడర్ వేసుకుందాం. మీకు ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపెట్టలేకపోయినా, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా నేను వీడియో అంటే మా వాళ్ళు ఆకలని చంపారు నన్ను. అందుకొని ఇంట్లో ఉన్న ధనియా పౌడర్ నేను అన్నీ కలిపి చేసి పెట్టుకున్నా. ఇవి వేయించిన ధనియా పౌడర్ అండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అన్నీ చేత్తోనే వేస్తాను. తర్వాత వేసింది మాత్రం ఇలాచి, లవంగాలండి. అవి నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నా, అది వేసాను. ఇంకా చూడండి ఎగ్ ఎంత మంచిగా బాయిల్డ్ అయిందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఎంతైనా నాటుకోడి సూపర్.